మీనా అయితే వంటగదిలో పని చేసుకుంటూ ఉంటుంది. అంతలోనే బాలు అక్కడికి వచ్చి చూస్తూ ఉంటాడు. నాకు ఈరోజు చాలా ఆకలి అవుతుంది, ఏమైనా ఉందా తినడానికి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆకలి అవుతుంది అని అడిగితే గలీజ్గా ఉంటుందేమో, నేను చులకన అయిపోతానేమో, అడగాల వద్దా అనేసి బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ డైనింగ్ టేబుల్ మీద చూస్తే పూరి కనిపిస్తుంది బాలుకి. ఆ స్మెల్ చూడగానే ఏమైతే అది అవుతుంది, ఏమన్నా నాకైతే ఆకలి అవుతుంది అనేసి పూరీలు పెట్టుకొని తింటూ ఉంటాడు. అది చూసి మీనా అయితే సంతోషిస్తూ ఉంటుంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ పూరీలు చాలా టేస్ట్గా ఉన్నాయి అనుకుంటూ ఉంటాడు బాలు. అలానే అనుకొని తింటూ ఉంటాడు. తర్వాత మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు, పూరీలు నేను తింటున్నావా, మరి మీనా తిన్నదో లేదో అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. కొన్ని పూరీలు మీనా ఉంచుదాము, ఆమె తింటుంది కదా అనేసి అనుకుంటూ ఉంటాడు. అట్లానే అనేసి కొన్ని తిని లాస్ట్కి ఒకటో రెండో పూరీలు మీనా కోసం ఉంచుతాడు. అక్కడున్న మీనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏదేమైనా నేనైతే ఈరోజు తింటూ ఉన్నాడు కదా, అదే చాలు అనేసి అనుకుంటూ ఉంటుంది, సంతోషపడుతూ ఉంటుంది మనసులో. మీనా అయితే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర చూస్తే కొన్ని పూరీలు కనిపిస్తాయి. దాంట్లో ఈయనేంటి మొత్తం తినలేదు, కొన్ని ఉంచాడు అంటే నేను తినలేదు అనే విషయం ఈయనకి అర్థమైంది. నా కోసం ఉంచినట్టున్నాడని సంతోషపడుతూ ఉంటుంది. ఈయనకి నా మీద ఇంత ప్రేమ పెట్టుకుంటాడు కానీ బయటికి మటుకు చూపించాడు. ఇదే కదా నాకు ఇతనితో వచ్చిన బాధ అనేసి అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. నా మీద నేను తినలేదని నా మీద ఇంత ఆలోచిస్తున్నాడు ఈయన, కానీ బయటికి చూపించాడు ఈ ప్రేమని. ఈయనతో వచ్చింది ఇదే బాధ అని లోపల సంతోషపడుతూ ఉంటుంది మీనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.